హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 51వ భాగం. విసుగ్గా చైర్లో కూర్చొని వెనక్కి వాలాడు సిద్ధార్థ్. తను చూసిన నిజం కల కాదని చెప్తుంటే అసహనంగా నుదుటి మీద చేత్తో తడుముకుంటూ స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటున్నాడు. ఏంట్రా నువ్వంటున్నది? శౌర్య శిఖర కొడుకా? అంది సుజీ. కళ్ళు కూడా తెరవకుండా హా అని మాత్రం అన్నాడు. ఓ గాడ్, ఏంట్రా ఇదంతా అని వెంకీ అంటే అదే అర్థం కావట్లేదు. అసలు శిఖరకి పెళ్ళయిందని కానీ బిడ్డ ఉన్నట్టు కానీ కనీసం ఆఫీస్లో కూడా ఎవ్వరూ చెప్పనేలేదు అన్నాడు కుమార్. లేదురా, తనకి పెళ్లి కాలేదు, అది కన్ఫర్మ్. కానీ బిడ్డ అంటూ సిద్ధు వైపు చూసింది సుజీ. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. అది కాదు సీత్, ఆ రోజు నువ్వు అని వెంకీ ఏదో చెప్పబోతే షడప్ అండ్ గెట్ లాస్ట్ అని గట్టిగా అరవడంతో ముగ్గురు అతని కోపానికి జడిసి అక్కడి నుండి వెళ్లిపోయారు. తన ముందున్న పీసీని విసిరి కొట్టి, శిఖరా, ఎందుకే నన్నిలా వేధిస్తున్నావు అంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు సిద్ధార్థ్. తన చిన్ని చిన్ని చేతులతో శిఖర వెన్నుమీద తడుముతూ, ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు అని అడిగాడు శౌర్య. ఏం లేదు నాన్న, ఏం లేదు అంటూ వాడి అరచేతుల మీద ముద్దు పెట్టుకుంది. కన్నా, నిన్ను సేవ్ చేసింది ఆ అంకులేనా? అవును మమ్మీ, రోజు నేను వెళ్లేది కూడా ఆ అంకుల్తోనే. కానీ నువ్వేంటి అంకుల్కి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా లాక్కొచ్చేశావు? చూడు నాన్న, నిన్ను సేవ్ చేసినంత మాత్రాన అతను మంచివాడైపోడు. ఇంకెప్పుడు ఆ అంకుల్తో మాట్లాడకు, సరేనా? లేదు మమ్మీ, ఆ అంకుల్ చాలా మంచివాడు. కోపంగా, శౌర్య, నేను చెప్తున్నాను కదా, ఇంకోసారి నువ్వు అతనితో మాట్లాడినా స్కూల్ ఎగ్గొట్టి బయటికి వెళ్ళినా నా గురించి తెలుసుగా, జాగ్రత్త అని కోపంగా శిఖర చెప్పగానే భయపడిపోయి ఏడుపు మొహంతో సరేనని తలూపాడు. సారీ నాన్నా, ఇంకెప్పుడు నిన్ను కోపడ్ను, కానీ మమ్మీ మాట వింటావు కదా అని లాలనగా అంటుంటే కళ్ళు తెరుచుకుని సరేనన్నాడు శౌర్య. ఎప్పట్లా ఉదయాన్నే ఆఫీస్కొచ్చింది శిఖర. తనొచ్చిన 10 నిమిషాలకే వచ్చాడు సిద్ధార్థ్. తీక్షణంగా ఆమె వైపు ఒకసారి చూసి తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడతను. ఆ రోజంతా తనని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. కనీసం తన ఫేస్లో ఎలాంటి చేంజ్ లేదు. తన క్యాబిన్కి వచ్చినా ఏవో సంతకాలు తీసుకుని వెళ్లిపోయింది తప్ప శౌర్య గురించి అడుగుతాడన్న భయం కానీ ఆలోచన గాని తనకేమాత్రం కనిపించలేదు. వచ్చినప్పటి నుండి తనెళ్లే వరకు తనని చూస్తూనే గడిపేశాడు సిద్ధార్థ్ ఆ రోజంతా. సిద్ధు, ఆఫీస్లో అందర్నీ కనుక్కున్నాను. శిఖరకి పెళ్ళైనట్టు కానీ బాబున్నాడని కానీ ఎవరికీ తెలీదు. కనీసం తనెక్కడుంటుందో కూడా ఎవరికీ తెలీదురా అని ఇన్ఫర్మేషన్ కనుకొచ్చి చెప్పింది సుజీ. ఇప్పుడు తెలుసుకుంటాను అంటూ తనకి తెలియకుండానే తన వెనకే కారులో బయలుదేరాడు సిద్ధార్థ్. మొదట డైరెక్ట్గా శౌర్య స్కూల్కెళ్లిన శిఖర వాణ్ణి పికప్ చేసుకుని దారిలో వాడికిష్టమైన ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ కనిపిస్తుంటే దూరం నుండి వాళ్ళని చూస్తున్న సిద్ధుకి శిఖర కళ్లల్లో తల్లి ప్రేమ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే అతని కళ్లల్లో నిప్పులు కనిపిస్తున్నాయి. అటు నుండి డైరెక్ట్గా తన రూమ్కెళ్లిపోయింది శిఖర. అదొక కాలనీ అవడంతో లోపలికి వరకు వెళ్లలేక బయటే ఆగిపోయాడు సిద్ధార్థ్. సిద్ధు, శిఖర ఉంటుంది ఇక్కడే అనుకుంటా అని సుజీ అంటే అవునన్నాడు వెంకీ. ఏంట్రా, రేపట్లోగా తన పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని ఫ్రెండ్స్కి సీరియస్గా చెప్పి కార్ రివర్స్ చేసుకున్నాడు సిద్ధార్థ్. మందు గ్లాస్ పట్టుకుని తాగుతూ ఆలోచిస్తుంటే, ఏంట్రా పొద్దున్నే మొదలు పెట్టేశావు, ఆఫీస్కి రావా అని అడిగింది సుజీ. ఈజీ చైర్లో ఊగుతూ, ఖచ్చితంగా వస్తాను. కొన్నిటికి ఆన్సర్ కావాలంటే ఖచ్చితంగా వచ్చే తీరాలి. మరి పొద్దున్నే డ్రింకింగ్ ఏంటి? మనసు బాలేదులా, అది సెట్ అవ్వాలి అంటే ఇది కావాలి అంటూనే గ్లాస్లో మిగిలిన డ్రింక్ కూడా కంప్లీట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయాడు సిద్ధార్థ్. సోఫాలో అలానే వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది సంధ్య. మమ్మీ అంటూ సుదీప్ రావడంతో ఏంట్రా అంటూ పైకి లేచింది. ఏంటి మా డల్గా ఉన్నావు?
నథింగ్ నానా, నీకేం కావాలి? నథింగ్ మా, ఇంకో 1 మంత్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత బెంగళూరు వెళ్ళిపోతాం కదా అని సంతోషంగా సుదీప్ అడుగుతుంటే నవ్వుతూనే సుదీప్ తల నిమురుతూ, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? ఎందుకేంటి మమ్మీ, అన్నయ్య దగ్గర ఉండొచ్చుగా. వాడితో ఉంటే అంత హ్యాపీనా? మరేమనుకున్నావు మమ్మీ, అన్నయ్యతో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? కానీ ఇప్పుడు వాడికి అంత టైం ఉండకపోవచ్చు. తను కంపెనీకి ఎండి. నిజమే, కానీ అట్లీస్ట్ వీకెండ్స్లో ఆయన టైం స్పెండ్ చేయొచ్చుగామా అంటుంటే ఇంతలో సంధ్య అంటూ లోపలికొచ్చాడు శరత్. గుడ్ ఈవినింగ్ డాడ్ అంటూ అతన్ని హత్తుకున్నాడు సుదీప్. గుడ్ ఈవినింగ్ మై సన్. ఏంటి నీ ఫేస్లో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది? ఎస్ డాడ్, ఇంకా 1 మంత్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, మనం బెంగళూరులో షిఫ్ట్ అవుతున్నాం కదా అనగానే తల మీద ఒక్కటి పీకాడు శరత్. ఎందుకు డాడ్ కొట్టారు? మనం షిఫ్ట్ అవ్వలేదు, జస్ట్ కొద్ది రోజులు, అంటే నీ ఫైనల్ ఇయర్ అయ్యే వరకు అక్కడ ఉంటున్నాం అంతే. మనం పర్మనెంట్ అడ్రస్ ఎప్పుడూ ఢిల్లీనే, అర్థమైందా? హా అంటూ ముఖం మార్చుకున్నాడు. అప్పుడే లోపలికొచ్చారు సుదర్శన్ శ్రవణ్లు. ఏంటి బావగారు, మీరు బెంగళూరు వెళ్ళి అక్కడ ఆఫీస్ చూద్దామనుకుంటున్నారా అని అడిగాడు సుదర్శన్. అవును సుదర్శన్, అక్కడ సిద్ధు ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు, పైగా సంచి కూడా హెల్త్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, కొంచెం ప్లేస్ చేంజ్ అయితే బాగుంటుందని. నిజమేలేండి బావగారు, మీరెన్నైనా చెప్పండి, సిద్ధు మన శ్రవణ్లా మాత్రం కాదు. మీ మేనల్లుని చూడండి, ఎంత పెద్ద పనైనా కష్టం లేకుండా చేస్తాడు. సిద్ధుకు ఆ ఓర్పు ఉండదు, ఎప్పుడూ ఫ్రెండ్స్ షికార్లు అంటుంటే ఈ శకుని మామ పుల్ల పుట్టకుండా ఉండనే ఉండడు అని తిట్టుకుంటున్నాడు సుదీప్. వాళ్ల మాటలకి బాధగా తలొంచుకుంది సంధ్య. శరత్ సీరియస్గా, చూడు సుదర్శన్, ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో టాలెంట్ ఉంటుంది. వాడికి నిజంగానే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు, బట్ నా మాట కాదనిలేక వెళ్ళాడు. తండ్రికి వాడిచ్చిన విలువ అలాంటిది, ఇంకోసారి మా వాడిని వేలెత్తి చూపిస్తే బాగోదు అని శరత్ సీరియస్గా అనడంతో సంధ్య కళ్ళల్లో సంతోషంతో కన్నీళ్లొచ్చాయి. తిక్క కుదిరింది శకుని మామకి అనుకున్నాడు నవ్వుతూ సుదీప్. అయ్యో, నేనేమంటాను బావగారు, మన సిద్ధు గురించి నాకు తెలీదా? శ్రవణ్, నేనక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడంతా నువ్వే చూసుకోవాలి, అండ్ ఎక్కడా ఓన్ డెసిషన్స్ తీసుకోకు, అర్థమైందా? ఓకే మామయ్య. సంధ్య, కాఫీ తీసుకురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శరత్. చూసావా డాడ్, వాడి మీద నువ్వెంత బురద చల్లాలని చూసినా మామయ్య వాణ్ణి పళ్ళెత్తు మాట అననివ్వట్లేదు అని కోపంతో పళ్ళు నూరాడు శ్రవణ్. ఇదంతా ఎన్ని రోజులో నేను చూస్తాను అనుకుంటూ పళ్ళు నూరాడు సుదర్శన్. అన్నా వదినల ముందు నోరు మెదపని భర్త, ఇప్పుడు వాళ్లు కూడా లేకపోతే తనని పెట్టే టార్చర్ గుర్తొచ్చి బాధపడుతుంది సుజాత. బాబు, ఈ ఫైల్స్ మీద మీ సైన్ కావాలంటూ వచ్చాడు కృష్ణమూర్తి. అన్నీ చెక్ చేసి ఇవ్వగానే తీసుకుని వెళ్ళిపోతుంటే కృష్ణమూర్తి గారు అంటూ పిలవడంతో ఏంటి బాబు అంటూ వెనక్కి తిరిగాడు కృష్ణమూర్తి. మీరేమనుకోకపోతే ఒకటి అడగాలి. అడగండి బాబు. మార్కెటింగ్లో పనిచేస్తున్న శిఖరకి ఫ్యామిలీ ఎవరూ లేరా? ఎందుకు సార్? ఏం లేదు, ఆఫీస్లో అందరి కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఏదో పని మీద వస్తూనే ఉంటారు, బట్ తన కోసం ఇంతవరకు ఎవ్వరూ రాలేదు, అందుకే డౌట్ వచ్చింది. తెలీదు సార్, అది తన పర్సనల్ కదా, పైగా తను కొంచెం డిజర్వ్డ్, ఎవరితోనూ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోదు. ఒకసారి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అని అడిగితే నా పర్సనల్ విషయాలు ఎవరితోనూ డిస్కస్ చేయడం నాకిష్టం లేదని, ఇలా అన్నందుకు ఏమీ అనుకోవద్దని ముఖం మీదే చెప్పింది సార్. తన మాటలకు కొంచెం హర్ట్ అయినా తను ముక్కుసూటిగా వెళ్లే మనస్తత్వం నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఎప్పుడు తన గురించి నేను అడగలేదు అని కృష్ణమూర్తి చెప్పడంతో ఓకే యూ కెన్ గో అని పేపర్ వెయిట్ని చిన్నగా ట్యాప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు సిద్ధార్థ్. ఇంతలో సిద్ధు అంటూ లోపలికొచ్చాడు వెంకీ. తను రావడం చూసి వెనకే కుమార్ సుజీ కూడా లోపలికొచ్చారు. శిఖర గురించి తెలుసుకున్నాన్రా, తను ఈ ఊరొచ్చి 5 years అయింది. అప్పటికి తనకి శౌర్య ఉన్నాడు. వచ్చిన కొత్తలో వేరే కంపెనీలో జాబ్ చేసింది. జస్ట్ 2 years బ్యాక్నే మన కంపెనీలో జాయిన్ అయింది. తనుండేది ఒక చిన్న టెర్రస్ హౌస్. ఇంట్లో అయితే తను శౌర్య మాత్రమే ఉండేవాళ్ళు. ఈ మధ్య కొత్తగా మీనా అనే అనాథ అమ్మాయిని తనతోనే పెట్టుకుంది. మరి శౌర్య? వాడి గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారా. కనుబొమ్మలు ముడేసి అంటే ఇప్పటిదాకా శిఖరకైతే పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి కాకుండానే తల్లయిందని అంటున్నారు. అంతేకాక తన కోసం రెగ్యులర్గా ఎవరో ఒకతను వస్తాడంట. ఎవరతను? పేరు తెలీదురా, బట్ తనకి ఎప్పుడు ఏం కావాల్సొచ్చినా తనే చూసుకుంటాడంట. కాని ఇద్దరికీ పెళ్లి మాత్రం కాలేదు అంటుంటే కోపంతో పిడికిళ్ళు బిగుసుకుంటుంటే ఎవడు వాడు అని సీరియస్గా అడిగాడు సిద్ధు. అది ఎవరినడిగినా తెలీదంటున్నారు సిద్ధు.
ఇంకా తెలియడానికి ఏముందిరా, నీ మాటలు వింటూనే అర్థం కావట్లేదా అన్నాడు కుమార్. ఏం మాట్లాడుతున్నావురా అని సుజీ అంటే, ఏముంది, వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఎప్పటినుండో ఉండుంటారు. దాని రిజల్టే ఆ బుడ్డోడు. కాకపోతే పెళ్లి చేసుకుంటే ఒక్కరికే కట్టుబడి ఉండాలి కాబట్టి ఎటూ ఉద్యోగం ఉందిగా, అందుకే తాళి లేకపోయినా కలిసే తిరుగుతున్నారు. పైగా ఆవిడ గారించి కాలేజీలో మనకో తెలిసిందేగా అంటూ కుమార్ ఇంకా ఏదో చెప్పబోతూ వెనక్కి తిరిగేంతలో సిద్ధు చేతిలో ముఖం పచ్చడైపోగా ముక్కు నుండి బ్లడ్ కారుతుంటే అలానే వెనక్కి పడిపోయాడు కుమార్. సడన్ గా సిద్ధు ఇచ్చిన రియాక్షన్కి నోటు మీద చెయ్యేసుకుంది సుజీ. సిద్ధు ఏం చేస్తున్నావు అని స్వెంకి అంటున్నా లెక్క చేయకుండా కుమార్ని పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు సిద్ధు. ఎందుకు కొడుతున్నావురా, వదలరా అంటూ ఎంత విడిపించుకోవాలని చూస్తున్నా తన వల్ల కావట్లేదు కుమార్కి. ఒక్కవేటికి కుమార్ని ఎత్తి పడేయగానే ఒంట్లో ఎముకలన్నీ విగిరిపోయినట్టుగా అయిపోయి గట్టిగా కేకేశాడు. అయినా కోపం తగ్గకపోవడంతో టేబుల్ మీదున్న పీసిని ఎత్తి వాడి మీద వేస్తుంటే సూజీ వెంకీ ఇద్దరూ చెరోవైపు పట్టుకొని, రేయ్ ఇంకా కొడితే చచ్చిపోతారు, అసలేమైంది నీకు అన్నారు. దాన్ని పక్కన పడేసి కుమార్ పక్కనే లెగ్ టోస్ మీద కూర్చుని, నొప్పిగా ఉందా అని అడిగాడు. కొడితే నొప్పిగా ఉండగా సమ్మగా ఉంటుందా అని ఏడుస్తూ చెప్పాడు కుమార్. కదా, నీ మాటకి నాకు కూడా అలానే మండింది. మరి నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలిగా. కాని ఎందుకురా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు తెలియకపోతే మూసుకో, అంతే తప్ప నోరుద్ది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈసారి ఫ్రెండ్ అని కూడా చూడను. తనెవరో తెలుసా? శిఖర. అంటే ఏంటో తెలుసా? హైయెస్ట్ పీక్ ప్లేస్, లైక్ ఎవరెస్ట్ లాగా. పేరే కాదు, తను కూడా ఎప్పుడూ అక్కడే ఉంటుంది. తనని చూడాలంటే ఎవరైనా తలెత్తి చూడాల్సిందే. తనెప్పుడు తప్పు చేయదు, అర్థమైందా? హా అంటూ తలూపితే, గుడ్, ఇంకెప్పుడు నా శిఖర గురించి నోరు జారావంటే అది ఎవడైనా సరే నా చేతిలో వాడికదే లాస్ట్ డే, అండర్స్టాండ్ అని చెప్పి వెనుతిరగ్గానే, సిద్ధు ఆగు అని సుజీ అంటుంటే ఆగిపోయాడు. ఓకే, వాడన్నది తప్పే, మరి నిజమేంట్రా? కళ్ళ ముందు కనిపిస్తుందిగా, ఇంకెందుకు అడగడం అంటే ముగ్గురు షాక్ అయి, అంటే శౌర్య అని ఆగిపోయారు. సుజీ సిద్ధు కాలర్ పట్టుకొని, నిజం చెప్పు అని కోపంగా అడిగింది. చిరునవ్వే అతని నుండి సమాధానమైంది సుజీకి. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి శౌర్య శిఖర కొడుకని సిద్ధార్థ్కి తెలిసిపోయింది. కాని ఎలా, ఏంటి, బాబు తండ్రి ఎవరు అన్నది తెలియలేదు. తన గురించి డీటెయిల్స్ తెలుసుకుంటున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ తననేదో అన్నాడని పిచ్చకొట్టుడు కొట్టాడు. ఏంటిదంతా? ఇష్టమా, కోపమా, ఏమో మరి. చూద్దాం తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ తొందరగా ఓపెన్ అవుతాయి, అలానే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.